అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే శ్రీరామూర్తి మాస్టర్ ఇంటికైతే వచ్చాము. శ్రీరామూర్తి మాస్టర్ అయితే ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారండి. ఎప్పుడు మీ అందరికీ తెలుసు కదా! మాస్టర్లు ఎన్నో సంవత్సరాలు పెట్టి ధ్యానం చేస్తున్నారు. మాస్టర్ అయితే రాలేకపోతున్నారనేసి నేనే ఈరోజు వచ్చి మాస్టర్ని పలకరిద్దామనేసి వచ్చానండి. ఒకసారి శ్రీరామూర్తి మాస్టర్ మాట్లాడతారు. మాస్టర్ మీరు ఆహ్, మాట్లాడండి ఒకసారి. మీ పేరు గట్టిగా మాట్లాడండి. పర్లేదు. నా పేరు పలువు శ్రీరామూర్తి. నేను ఎస్ఎస్ఎల్ చేశాను. హ్మ్. తీసుకెళ్ళి జాయిన్ అయ్యాను. మా ఇంట్లో ఇంట్లో చేసుకుంటున్నారు. ఇంట్లో చేస్తుంటాను. అప్పుడు జ్ఞానానికి దూరమైంది. నాకు జ్ఞానం చేస్తుంటాను. శ్రీరామూర్తి మాస్టారు మనకి ఎప్పుడు కూడా ధ్యానానికి ఎప్పుడు ఎక్కడ పెట్టినా వస్తూ ఉంటారండి. ఆయన ఏంటంటే ఈ వేసవి కాలం కాబట్టి ఇప్పుడు మనం ఎవరింట్లో అది చేసుకుంటున్నాము. ఎవరు రావట్లేదు. అందువల్ల ఏంటంటే మాస్టర్ చాలా అద్భుతంగా యోగా చేస్తారు, ధ్యానం చేస్తారు. ఇంట్లోని ప్రతి మార్నింగ్ కూడా తెల్లవారుజామున లేసి చేస్తారండి. ఈవినింగ్ చేస్తారు. ఆయన ఆయన ఏజ్ అయితే 80 సంవత్సరాలు. ఎప్పుడు కూడా సత్య మార్గంలోనే ఉంటారు. కష్టాలు వెళ్ళేటప్పుడు కూడా నా వంతు సాయంగా అన్నదానానికి ఇస్తానని చెప్పి మాస్టర్ ఎప్పుడు కూడా డొనేషన్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు అన్నదానానికి డొనేషన్ చేస్తూ ఉంటారు. సత్యమార్గంలో అన్ని మంచి కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. మాస్టర్కి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అమ్మగారు చాలా బాగా మంచి ఫ్యామిలీ అండి. ఏ, చాలా అద్భుతంగా ఉంటారండి ఫ్యామిలీలోనే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి చక్కగా అన్ని చేసుకుంటుంటారు. వాళ్ళకైతే అద్భుతమైన కోడలు ఉన్నారండి. కోడలైతే నాకు చూస్తే చాలా సరదా వేస్తది. ఈ రోజుల్లోని తల్లిదండ్రి కూడా అంతలాగా చేస్తారో చేయరో తెలీదు కానీ, మామలకైతే సేవలు ఎంతో బాగా చేస్తారు ఆవిడ. చాలా అద్భుతంగా ఆవిడకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మాస్టర్ అదృష్టం అనుకోవాలి. ఇలాంటి కోడలి ఓ మీరు మీకు దొరికినందుకు నిజంగా మీ ఇద్దరు అదృష్టవంతులు అనుకోవాలి. అంటే భగవంతుడు ఏదో రూపంలో మనకి ఏదో రకంగా ఇలా చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ మాస్టర్. మీరు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడు ఉండాలి. మీరు చక్కగా ధ్యాన మార్గంలో ఉండాలి. ఎప్పుడు కూడా అందరికీ ఆదర్శంగా ఉండాలి. అందరికీ కూడా మీరు చెప్తూ ఉండాలి ప్రతిదీ. థ్యాంక్ యూ అండి. చెప్పాను కదండి వాళ్ళ కోడలు అనురాధ గారు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారండి. చక్కగా మరి లక్ష్మీదేవిలాగా ఈ ఇంట్లోని ఎప్పుడు కూడా కలకల్లాడుతూ అన్ని పనులు చక్కగా చక్కబెట్టేస్తారండి. ఎవరిని కూడా ఇంట్లో కూడా పని మనిషిని కూడా పెట్టుకోరు. అంత అద్భుతంగా చేస్తారు. అంత యాక్టివ్గా ఉంటారు. ఇంత అత్తగారికి మామగారికి చేసిన పుణ్యం ఎప్పుడు ఆవిడకి ఎప్పుడు కాపాడుతూ ఉంటుందండి. ఆ దేవుడు చల్లగా చూస్తాడు అని కోరుకుంటున్నాను. అందరూ ఈ ఫ్యామిలీ ఎప్పుడు కూడా వీరు మేషార్ ఫ్యామిలీ ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు మీరు పరిచయం మాట్లాడినందుకు మీ ఇంటికి రావడం నా అదృష్టము, మా భాగ్యము. మీ అందరూ కూడా ఇలాగ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేషారు మళ్ళీ చక్కగా ఆరోగ్యంగా ఉండి మళ్ళీ ధ్యానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేషారు మీరు రెస్ట్ తీసుకొని ఇంట్లో ధ్యానం చేసుకోండి. థ్యాంక్ యూ అండి.